పురాణ గాథల పట్ల భక్తి శ్రద్ధలను పెంపొందింపజేసే ఈ అమృతలహరి ఛానల్ను అందరూ తప్పక సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయవలసినది. పద్మపురాణము, శ్రీమద్ రామాయణము, అరణ్యకాండ. శ్రీరాముని వియోగ బాధలో పాలు పంచుకుంటున్నట్లుగా ఆ అడవిలోని చెట్ల మీద వ్రాలి నిశ్శబ్దంగా రోధిస్తున్నాయి సీతాదేవి మచ్చిక చేసిన పక్షులు, రామచిలుకలు, పావురాలు. ఆ రాముని ఆవేదనను గ్రహించినట్లు వన్యమృగాలు, కుందేళ్ళు, జింకలు పరిగెత్తటం మర్చిపోయి అక్కడే నిలబడి కన్నీరు కారుస్తున్నాయి పొదల మాటున చేరి. ప్రకృతి అంతటా భయానక నిశ్శబ్దం తాండవిస్తున్నది. వడివడిగా నడిచిపోతున్న రామలక్ష్మణులు రామ రామ అంటూ వినిపించిన రామనామం విని ఆగిపోయారు. రామ 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 క్షీణస్వరంతో ఎవరో కావిస్తున్న రామనామ జపాన్ని చెవి ఒగ్గి విని ఒక్కసారిగా ఆగిపోయారు రామలక్ష్మణులు. జటాయువుకు మోక్షప్రదానం. అన్నా ఇటు అంటూ ఆ స్వరం వినవచ్చిన వైపునకు దారి తీశాడు లక్ష్మణుడు. దారికి ఒక పక్కగా పడి ఉన్నది ఒక పెద్ద గ్రద్ద. దానికి రెక్కలు తెగి ఉన్నాయి. రక్తం ధారలు కడుతుంటే కొన ఊపిరితో కళ్ళు మూసుకుని రామనామాన్ని జపిస్తూ పడి ఉన్నది దీనావస్థలో. పక్షిరాజా, ఎవరు నీకు ఈ దుస్థితి కలిగించారు? దశరథుని పుత్రుడిని, రాముడిని. నీకు నా ప్రణామాలు. నా పత్ని సీతాన్వేషణలో సోదరుడు లక్ష్మణునితో కలిసి ఇక్కడికి వచ్చాను. నీవెవరివో తెలియజెప్పు అంటూ దగ్గరకు వెళ్ళి ఆప్యాయంగా ఆ పక్షిని ఒడిలోకి తీసుకుంటూ అడిగాడు రాముడు. రామా, వచ్చావా? నీకోసమే ప్రాణాలు నిలుపుకుని ఎదురు చూస్తున్నాను ఇంతకాలం నుండి. నేను ఈ ప్రాంతంలో ఆకాశ మార్గాన ఎగిరిపోతుంటే ఎవరో దుష్టుడు ఒక స్త్రీని తన రథంపై ఉంచుకుని దక్షిణ దిశగా వెళుతుండటం చూశాను. ఆమె తాను దశరథుని కోడలిందని, శ్రీరాముని పత్నినని ఎలుగెత్తి చెబుతూ సహాయం కోసం ఆక్రోశిస్తున్నది. ఆ కేకలు విని నేను ఆమెను రక్షించటానికి నా సాయశక్తులా ప్రయత్నించాను. జటాయువు నా పేరు. ఆ దుష్టుడిని నిరోధించటానికి అతనితో పోరాడాను. ఎంతో ప్రయత్నించాను, కానీ ప్రయోజనం లేకపోయింది. ఆ క్రూరుడు నా రెక్కలు తెగ నరికి నన్ను తీవ్రంగా గాయపరిచి ముందుకు సాగిపోయాడు. అతని రథం దక్షిణ దిశగా సాగిపోయింది అంతవరకు చెప్పి ప్రాణాలు విడిచాడు జటాయువు. అన్నా, మన అనుమానం నిజమైంది. దక్షిణ దిశగా పయనించుదాం. వదిన జాడ తప్పక లభిస్తుంది అన్నాడు లక్ష్మణుడు కొద్దిగా తేలికపడ్డ హృదయంతో. తన చేతుల్లో ప్రాణాలు విడిచిన జటాయువు వైపు చూస్తూ, ముందుగా మనకు పితృ సమానుడైన ఈ పక్షిరాజుకు దహన సంస్కారాలు జరుపుదాం. పరోపకారార్థం ఇదం శరీరం అన్నట్లు పరోపకారం కోసం ప్రాణాలర్పించిన పుణ్యాత్ముడు ఈ పక్షి, ధన్యజీవుడు అంటూ ఆర్తిగా జటాయువు శరీరాన్ని నిమురుతూ ఉండిపోయాడు రాముడు. శాస్త్రోక్తంగా జటాయువుకు దహన సంస్కారం జరిపి ముందుకు కదిలారు రామలక్ష్మణులు. కొద్ది దూరం వెళ్ళారో లేదో వెనక నుండి పొడుగ్గా బలిష్టంగా ఉన్న 2 చేతులు రామలక్ష్మణులను ముందుకు కదలనీయకుండా గట్టిగా పట్టి ఆపివేశాయి. అక్కడ రావణుని లంకా పట్టణంలో
అశోకవన వాటికలో శింసుపా వృక్షం కింద విచారంగా కూర్చుని ఉంది సీతాదేవి. చుట్టూరా రాక్షసకాంతలు కాపలా కాస్తూ కనిపించారు. వాళ్ల వైపు చూస్తూ నిట్టూర్చింది. ఆ రోజు ఎంతటి దురదృష్టకరమైన రోజు! తాను దుష్ట రాక్షస మాయలో పడి లక్ష్మణుడు చేసిన హెచ్చరిక మరిచి ఆ రేఖను దాటి ఉండకపోతే ఈ విధంగా జరిగి ఉండదు కదా. ఇప్పుడు ఒకటి లాభమేమిటి? తిరిగి తనకు పతి దర్శన భాగ్యం లభిస్తుందా? వారు తనను అన్వేషిస్తూ ఈ లంకాపట్టణాన్ని చేరుకోగలరా అనుకుంది, జరిగిన ఘటనలు కళ్ళ ముందు కదులుతుంటే. తప్పక చేరుకోగలరు. నిన్ను ఈ రావణుని చెర నుండి విడిపించగలరు. రెక్కలు విరిగి నేల కూరిన పక్షిరాజు తప్పక వారికి కనిపించి ఉంటాడు. నీవు రథంపై నుండి కిందికి విడిచిన ఆభరణాల మూట వారికి కనిపించి ఊరట ప్రసాదించి ఉంటుంది. ఆ విశ్వాసమే తోడుగా రాముని ధ్యానిస్తూ ఎదురు చూస్తుండటమే నీవు చేయవలసింది అంటూ అంతరాత్మ ధైర్యం చెప్పడంతో కడత తీరింది సీతాదేవి. రామనామ ధ్యానంలో మగ్నమైన ఆమె ఏకాగ్రతను భంగం కావిస్తూ బిలబిలమంటూ వచ్చారు కొందరు పరిచారకులు. అమూల్యాభరణాలు, వస్త్రాలు, అలంకరణ వస్తువులు ఉన్న బంగారు పడ్డరాలు ఆమె ముందు ఉంచారు. సీతాదేవి, విచారం మానిలే, నిన్ను సర్వాంగ సుందరంగా అలంకరించమని మా ప్రభువు రావణాసురుడు వార్త పంపారు. వారు వచ్చే వేళయింది. ఇంకెంతకాలం ఇట్లా విచారిస్తూ కాలం వృధా చేస్తావు? దేవతలను జయించిన మా ప్రభువు నీ వంటి మానవకాంత మీద మక్కువపడి తన రాణిని చేసుకోవాలని ఆశించటం నీ అదృష్టంగా భావించు. ఈసారి మా ప్రభువు వచ్చినప్పుడు వారి ముందర పెడసరంగా ప్రవర్తించవద్దు అంటూ అననయంగా నచ్చజెప్పసాగారు ఆ రాక్షస స్త్రీలు. రోజు వాళ్ళు ఇట్లా నచ్చజెప్పడం, అలంకరించాలని ప్రయత్నించడం, రావణుడు వచ్చి పలకరించాలని ప్రయత్నించి నిరాశతో వెనుదిరగడం జరుగుతూనే ఉన్నాయి. సీత వాళ్ల వైపు కన్నెత్తి చూడటం లేదు. మౌనంగానే తిరస్కారం వ్యక్తం చేసేది. నిద్రాహారాలు మాని రాముని రాక కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉండే ఆమె పట్ల అందరూ కోపం వ్యక్తం చేస్తే ఒక్క రాక్షసకాంత మాత్రం ఆమె వైపు భక్తిభరిత హృదయంతో అభిమానంగా చూడసాగింది. ఆమె రావణుని తమ్ముడైన విభీషణుని కుమార్తె త్రిజట. తపస్విని భక్త శబరి ఆతిథ్యం. రామచంద్రుడు వస్తాడు, ఈరోజు తప్పకుండా వస్తాడు. తన ఇన్నేళ్ల నిరీక్షణ ఫలిస్తుంది తనలో తానే అనుకుంటూ కుటీరం ముందు నిలుచుని ఎదురు చూస్తున్నది శబరి. చాలా కాలం మతంగముని ఆశ్రమంలో ఆయన సేవ చేస్తూ గడిపింది శబరి. ఆమెలో రామునిపై ఎనలేని భక్తి విశ్వాసాలు పాదుకునేలా చేశాడు మతంగముని. రోజు ఆమెకు రాముని గూర్చి చెబుతూ, మహావిష్ణువే రామునిగా ఈ భూమి మీద అవతరించి జీవనం సాగిస్తున్నాడు. దుష్ట రాక్షసులను మానవునిగానే ఎదుర్కొని ధర్మ సంస్థాపన చేసి ఆదర్శమూర్తిగా జీవిస్తూ ఉన్నతమైన విలువల గురించి మానవాళికి తెలియజెప్పడమే అవతార లక్ష్యం. అందుకే దశరథ మహారాజు కుమారునిగా జన్మించాడు అని చెప్పాడు మతంగముని శబరికి. ఆయనను చూసే అదృష్టం నాకు కలుగుతుందా గురుదేవా? ఎంతో ఆశగా అమాయకత నిండిన కళ్ళతో ప్రశ్నించింది శబరి. తప్పకుండా నీవిక్కడే రామనామాన్ని జపిస్తూ కాలం గడుపు. త్వరలోనే నీ కోరిక తీరుతుంది అని ఆమెను ఆశీర్వదించి కాశీక్షేత్రానికి ప్రయాణమై వెళ్ళాడు మతంగముని. ఆయన చెప్పినట్లే చిన్న కుటీరం నిర్మించుకుని అందులో ఉంటూ రాముని రాక కోసం ఎదురు చూస్తూ రామనామ జపాన్ని కావిస్తూ కాలం గడుపుతున్నది శబరి. నీ నిరీక్షణ ఫలించే సమయం ఆసన్నమైంది. రాముడు ఇటే వస్తున్నాడు అని అంతరాత్మ ప్రబోధించడంతో పండ్లు కోసుకు వచ్చి మంచినీరు సిద్ధం చేసి ఎదురు చూస్తున్నది. ఆమె నిరీక్షణ వృథా పోలేదు. రామలక్ష్మణులు కాళ్ళు లేని కబంధుడనే రాక్షసుడు తమను చేతులతో పట్టుకోవడంతో అతని బాహువులను నరికివేసి అతని బంధం నుండి బయటపడ్డారు. బాహువులు నరకబడటంతో ఆ రాక్షసుడు శాపం తీరి గంధర్వుడుగా మారి మరికొద్ది దూరంలో ఋష్యమూక పర్వతం ఉన్నదని అక్కడ ఉండే వానరుల వల్ల సహాయం పొందమని చెప్పి తన కృతజ్ఞతలు తెలుపుకొని వెళ్ళిపోయాడు. ఆ పర్వతం వైపు వెళుతూ దారిలో ఉన్న శబరి కుటీరం ముందు నుండే సాగిపోతున్నారు రామలక్ష్మణులు. రామచంద్ర, ఆగు తండ్రి, ఈ పేదరాలి ఆతిథ్యం స్వీకరించి వెళ్ళు
సంభ్రమంగా త్వరగా దగ్గరకు వెళ్ళి తన కుటీరానికి పిలుచుకు వచ్చింది శబరి. అలసి ఉన్న రామలక్ష్మణులు ఆమె చూపిన ఆసనంపై కూర్చున్నారు. అరటిపళ్ళు, రేగిపళ్ళు స్వయంగా ఏరుకుని తెచ్చాను, ఆరగించండి ప్రభు అంటూ కొసరి తినిపించింది. రేగిపళ్ళు తీయగా ఉన్నాయో లేదోనని తాను ముందుగా కొద్దిగా కొరికి ఎంగిలి చేసి ఆ తర్వాత తీయగా ఉంటేనే రామునికి చంద్రానికి అందించేది. ఆమె నిర్మలమైన భక్తిభరిత హృదయాన్ని గ్రహించి రాముడు ఆ ఎంగిలి పళ్ళనే ఎంతో ప్రీతితో తిని శబరికి సంతోషం కలిగించాడు. ఆమె అడగడంతో తాము సీతాన్వేషణలో ఉన్నట్లు తెలిపాడు. రామచంద్ర, మిమ్మల్ని చూడటంతో నా జన్మ ధన్యమైంది. మీకు సీత జాడ తప్పక తెలియగలదు. ఇక్కడకు మరికొద్ది దూరంలో ఉన్న ఋష్యమూక పర్వతంపై బలవంతులైన వానరులు నివసిస్తున్నారు. నీవు వారిని కలుసుకోవడం వల్ల ప్రయోజనం ఉండి మీ కార్యం సిద్ధించవచ్చును అంటూ తెలియజెప్పింది. నీ సహాయానికి కృతజ్ఞులం మాత. ఇక కదిలి అక్కడికే వెళతాము అని చెప్పి బయలుదేరారు రామలక్ష్మణులు. రాముని దర్శించటంతో నా జన్మ ధన్యమైంది. ఇక ఏ కోరిక లేదు. వెళుతున్న వాళ్ళ వైపు చూస్తూ తృప్తిగా అనుకుంది శబరి. ఇది అరణ్యకాండ సంపూర్ణం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే ఆపదామహర్తారం తాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేతసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. రామ రామ జయ రాజా రామ 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 జయ సీతారాం. కిష్కింధాకాండము. శ్రీరామాంజనేయుల సమాగమము. అరణ్య ప్రాంతాన్ని దాటి పంపా సరోవర తీరాన్ని చేరారు రామలక్ష్మణుడు. అక్కడికి చేరువలో ఉంది ఋష్యమూక పర్వతం. అటువైపుగా నడిచి వెళుతున్న వారికి ఎదురుగా వస్తూ కనిపించాడు ఒక బ్రాహ్మణుడు. ఆహా! నీలమేఘం ఆకాశాన్ని విడిచి పురుషాకృతి దాల్చి నడుస్తూ వస్తున్నట్లు తోస్తున్నది. ఆ నీలమేఘ శ్యాముడిని చూస్తుంటే జటావల్కాలు ధరించి మునులలా కనిపిస్తున్న చేతిలో ధనుర్బాణాలు క్షత్రియోచితమైనవి ధరించి ఉన్నారు. ఆ ముఖంలో ఎంతటి దివ్య తేజస్సు నిండి ఉంది. త్వరగా వెళ్ళి వారి వివరాలు తెలుసుకోవాలి అని ఆతృతపడుతున్న హృదయంతో వడివడిగా నడుస్తూ వారిని సమీపించాడు ఆ బ్రాహ్మణుడు. ఆర్యులారా, మీకు నా ప్రణామాలు. మునివేషాలు ధరించి చేత ధనుర్బాణాలు క్షత్రియోచితమైనవి ధరించి ఉన్న మీరెవరో, ఎక్కడి నుండి వస్తున్నారో తెలుసుకునే భాగ్యం ప్రసాదించండి నాకు అని అడిగాడు సౌమ్యస్వరంతో. అతని వైపు చిరునవ్వుతో చూస్తూ, విప్రోత్తమ, మీరు మా ప్రణామాలు స్వీకరించి ప్రార్థన. మీ కంఠసీమలోని మణిహారం వెలుగు మీ ముఖమండలపు వెలుగు ముందు వెలవెలబోతున్నది. మీరెవరో తెలుసుకోవచ్చునా అని ప్రశ్నించాడు రాముడు. ఆ మాటలు విని ఉలిక్కిపడ్డాడు విప్రుడు. ఎవరికీ కనిపించని తన కంఠహారం ఇతనికి కనిపించింది అంటే అనుకునేసరికి తన గురువు సూర్యభగవానుని పలుకులు గుర్తుకు వచ్చాయి చప్పున. మణిహారాన్ని తన కంఠంలో అలంకరిస్తూ, ఆంజనేయ, ఈ మణిహారం నీవు చూడాలని ఆతృతపడుతున్న నీ ప్రభు శ్రీరామునికి తప్ప మరెవ్వరికీ కనిపించదు. ఈ మణిహారాన్ని గుర్తించిన వ్యక్తిని ఆ రామచంద్రునిగా గ్రహించు. ఋష్యమూక పర్వతంపై నివసిస్తున్న నా అంశతో జన్మించిన వానరరాజు సుగ్రీవుని కలుసుకుని అతనికి మంత్రవై సంరక్షిస్తూ ఉండు. త్వరలోనే నీకు శ్రీరామ దర్శనం లభిస్తుంది అని తెలియజెప్పారు సూర్యభగవానుల వారు. ఆహా! ఈరోజు ఎంతటి సుదినం! నేను కలుసుకోవాలని ఎదురు చూస్తున్న రామప్రభువు నా ఎదుటే నిలిచి ఉన్నాడు. ఇక ఈ కపట వేషంతో పనేముంది అనుకుంటూ నిజరూపంతో వాళ్ల ముందు నిలిచాడు ఆంజనేయుడు. ఎవరి సేవాభాగ్యం కోసం నేను ఇంతకాలంగా ఎదురు చూస్తున్నాను. ఆ శ్రీరామచంద్రులే మీరని గ్రహించాను. ధర్మ సంరక్షణ కోసం అవతరించిన పరబ్రహ్మ స్వరూపునిగా మిమ్మల్ని నేను గుర్తించాను. మీకివే నా శతకోటి ప్రణామాలు అంటూ భక్తిపూర్వకంగా నమస్కరించాడు ఆంజనేయుడు.
వానర శ్రేష్ఠ, నిన్ను సర్వశాస్త్ర పారంగతునిగా విజ్ఞాన ఖనివిగా నేను గ్రహించాను. తండ్రిగారి ఆనతిపై వచన